ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? మీరు ఎవరు కోటేయాలనుకుంటున్నారు? కాంగ్రెస్ చేసే పనుల్లో మాకు బాగా నచ్చింది ఏంటంటే హైడ్రా వల్ల ఈసారి ఫ్లడ్స్ ఇన్ఫ్లుయెన్స్ అనేది తక్కువగా ఉంది అనుకుంటున్నాం. సో కాంగ్రెస్ తరఫున ఎవరి నుంచి ఉంటే వాళ్ళకి ఓటేస్తాం. జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో తొందరలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. మీ ఓటు ఎవరికి అయిపోతున్నారు? నేను కాంగ్రెస్కి వేస్తాను మేడం. గోపీనాథ్ గారు ఏమేం చేశారు? ఏం చేయలేదు అప్పుడు. ఏం చేసిన ఇల్లు కట్టినా కట్టినవా? మాకేమన్నా ఉద్యోగం ఇచ్చినవా? లేనోళ్ళ గిట్ట చెప్పు. ఇప్పుడు వస్తున్న జూబ్లీస్ బై ఎలక్షన్స్ లో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? మీరు ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు? మేము కాంగ్రెస్కి వేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఎందుకంటే టీఆర్ఎస్ మాకు ఏం చేయలేదు కాబట్టి మేము కాంగ్రెస్కే ఓటేసి ఇప్పుడు కూడా ఆయనకే వేస్తాం. మాకు రోడ్లు, ఈ స్తంభాలు, ఈ వైర్లు చీపేది చాలా బాధ ఉన్నది మాకు ఇక్కడ బస్సులో. ఇక్కడ బాబు కూడా చనిపోయిన వైర్ల వల్ల. సో ఈ ఏరియాలో ఎవరు గెలిచే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది ఇప్పుడు? మేమైతే కాంగ్రెస్ అనుకుంటున్నాం. నమ్మకం ఉంది ఇక్కడ ఏదైనా చేస్తారన్న ఒక ఓపు ఉంది. టీఆర్ఎస్ మీద మాకు నమ్మకం పోయింది. తెలంగాణ వచ్చిందని అంతా మూడ్చాము, కానీ మా పిల్లల లైఫ్ మొత్తం పాడైపోయింది. ఎవరికొక్కరికి జాబ్ రాలే. ఐడియా చదువుకున్నారు, పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఇంట్లో వాసనలు తోముకుంటారు. ఇంతమంది చనిపోయారమ్మా మన తెలంగాణ గురించి. ఎవరన్నా చచ్చిపోయిన వాళ్ళు ఒక్కలన్నా ఉన్నారా? అది న్యాయమేనా? న్యాయం లేదు కదా. ఆయన ఏడు ఉండేనమ్మా గొడవ పడినప్పుడు? కవిత ఏడే ఉండేనమ్మా వచ్చి గొడవ పడ్డదా? ఇది ఎక్కడ న్యాయం? అందరికి కింద కూర్చోబెట్టిర్రు, వాళ్ళేమో చీరల మీద కూర్చో. టీఆర్ఎస్ పథకాలు ఎలా ఉండే, కాంగ్రెస్ పథకాలు ఎలా ఉండే? ఇప్పుడు బాగానే ఉన్నాయి. ఇప్పుడు బాగానే అంతకుముందు కనిపించింది.